వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పొతకమూరు, పాపిరెడ్డిపాలెం గ్రామాల్లో నిర్వహించిన మన ఊరు మన శివన్న కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా హాజరైన జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలకు స్థానికులు దుశ్శాల్వాలు, పూలమాలలు, గజమాలలతో ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా పూలు చల్లి హారతులు ఇచ్చి దిష్టి తీసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో పాల్గొన్న ప్రజలను ఉద్దేశించి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రసంగించారు. ఈరోజు పాపిరెడ్డిపాలెం గ్రామానికి మేము వచ్చేసినప్పుడు మాకు అక్కడ స్వాగతం పలికిన అక్క చెల్లెలందరికీ, జగన్ అభిమానులందరికీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ, రాజశేఖర అభిమానులందరికీ, బూచేపల్లి సుబ్బారెడ్డి గారి అభిమానులందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. మన ప్రతిమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి వైఎస్ జగన్మోహన్ గారి ఆశీస్సులతో నాకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ రాజశేఖర గారి దీవెనలతో, నాన్నగారైన బూచేపల్లి సుబ్బారెడ్డి గారి దీవెనలతో, దళిత ప్రజల దీవెనలతో మళ్ళా మరొకసారి ఈ కాన్స్టిట్యూన్సీ లో పోటీ చేసే భాగ్యం కల్పించిన మీ అందరికీ, జగన్మోహన్ గారికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాలందరి కోసం అలుపెరగిన పోరాటం చేసి గతంలో ఓదార్పు యాత్రలు కానీ, పాదయాత్రలు కానీ ప్రజల కష్టాలు నష్టాలు తెలుసుకొని ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం అండగా ఉండటం కోసం జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నవరత్న పథకాల ద్వారా పేదలందరికీ దగ్గరయ్యి ఈ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రులు ఎవరో చేయని విధంగా అన్ని సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి తలుపుకు తట్టి జగన్ అభివృద్ధి పథకాలు సచివాలయాల ద్వారా, వాలంటీర్ల ద్వారా 100% హామీలు నెరవేర్చిన దమ్ము, ధైర్యం, సత్తా ఉన్న ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ చెప్పి సభావం తెలియజేస్తున్నా. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్ వచ్చిన తర్వాత అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ ఎన్నో సంక్షేమ పథకాలు గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో సుమారుగా 600 పైన హామీలు ఇచ్చి రైతులందరికీ రుణమాఫీ చేపిస్తామని హామీ ఇచ్చి, అదేవిధంగా డ్వాక్రా మహిళలందరికీ డ్వాక్రా రుణమాఫీ చేపిస్తామని చెప్పి, అదేవిధంగా ఇంటింటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పేసి ఎలక్షన్లు అయిన తర్వాత పేద ప్రజలందరినీ, రైతుల్ని పట్టించుకోకుండా ఉంటే జగన్ ఒకసారి మాట ఇచ్చాను, నా పేద ప్రజల కోసం అండగా ఉంటాను, నా రైతుల కోసం అండగా ఉంటాను, నా మహిళలందరి కోసం అండగా ఉంటానని ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలందరికీ, మైనార్టీ సోదరులకు అండగా ఉండి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి నాయకత్వం ఈ రాష్ట్రం బలోపేతం చేసుకోవడం కోసం ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త నడుము కట్టి జగన్మోహన్ గారిని దీవిస్తూ జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకునే భాగంలో జగన్న ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ జగన్న మళ్ళా మాకు ఒకసారి అవకాశం ఇచ్చి పోటీ చేశారు. కాబట్టి మీరందరూ కలిసిమెలిసి కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా గతంలో నాన్నగారిని అభిమానించి మంచి మెజార్టీతో గెలిపించారు. 2009లో మంచి మెజార్టీతో నన్ను గెలిపించారు. మీ అందరికీ నాలో ఉండి మాతో పాటు అండగా ఉండి ఇదే గ్రామానికి డెవలప్మెంట్ కార్యక్రమం ఎన్నో చేసి మీ అందరికీ అండగా ఉంటాము. మీ అందరూ ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ మే 13 జరిగే ఎలక్షన్ లో మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తు మీద వేయించి నాకు మన ఎంపీ అభ్యర్థి అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద వేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థించుకుంటూ సెలవు తీసుకున్నా. జై జగన్.